నల్లగొండ జిల్లా ఇందుకోటలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్కి వచ్చిన రేపు ప్రోగ్రాం నిర్వహణ అంతా చూసుకోబోతున్న వరంగల్ సీనన్న రాసిన పాట నూరేండ్ల ఊరు అంటూ రాసిన పాటని 243 చరణాలు రాసింటారన్న ఆ పాటని 243 మంది కళాకారులతోటి విభిన్న గొంతుకులతోటి దాన్ని అన్ననే ఎంపిక చేసి కళాకారులు ఒక యాడ్సన్ లాగా అంటే చూసి ఆ గొంతు ఎవరికి షూట్ అవుతుంది ఎవరు పాడాలని దానికోసం మట్టి వాసన గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న మట్టి వాసన గొంతుకుల్ని దాన్ని సెలెక్ట్ చేయాలని ఒక నూతనంగా ఒక వరవడిని సృష్టించడానికి పాటని ఒక రూపకల్పన చేస్తున్న వరంగల్ సీనన్నకు మా జిల్లాకు వచ్చిన అన్నతో పాటు వచ్చిన తమ్ముడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ గ్లోబలైజేషను ప్రపంచీకరణ ఈ సోషల్ మీడియా వీటన్నిటి ద్వారా వస్తున్న విపరీతమైన చేష్టల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరుగున పడిపోయిన గ్రామీణ ప్రాంతం ప్రేమలు మానవత్వం మనుషులు ఆ కాలంలో ఉన్న పంటలు ఈ పంట పొలాలు ఆ వాతావరణం అంతా ఈరోజు మనం కనుమరుగైపోతున్నది. 100 ఏళ్ల కింద మన ఊరెట్లా ఉండే 100 ఏళ్ల తర్వాత మన ఊరెట్లా కాబోతుంది దాన్ని ఒక దృశ్య రూపకంగా పాట రూపకంగా రాబోయే తరాలకు ఒక రూపకంగా దాన్ని ఇవ్వాలని సీనన్న భావించారు. దానిలో భాగంగానే మన నల్లగొండ జిల్లాలో సెలక్షన్ కార్యక్రమాన్ని కళాకారులతో పాడిపించి దానికి ఆ పాటకు ఎవరు ఒక చరణం ఒక కళాకారుడు పాడడానికి ఒక కొత్త వరవడిని సృష్టించడానికి పాటలు చేస్తున్నారన్న చరిత్రలో ఇది రికార్డ్ అవ్వాలని మేము కళాకారులుగా కోరుకుంటున్నాం. దీనికి ఎలాంటి పైరోలు లేవు ఆల్రెడీ చెప్పినాము. ఓన్లీ దానికి న్యాయ నిర్ణేత వరంగల్ సీనన్న మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవన్నీ ఏమీ లేవు. ఇది కూడా ఆడిషన్ కూడా ఎందుకంటే మంచి గొంతులు కొన్ని ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేసి ప్రపంచానికి చూపెట్టాలన్న ఉద్దేశం మాత్రమే ఉంది దీని వెనకాలని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలుసు కవులు కళాకారులు అనేది విభిన్న రీతులు ఉంటాడు. ఒకరు విప్లవ కవులు ఉంటారు, ఒకరు గ్రామీణ ప్రాంతంలో ఆ పల్లె గొంతుకులు చూపించే వాళ్ళు ఉంటారు, ఒకరు గ్లోబలైజేషన్ ఉంటారు, ఒకరు సినిమా వాళ్ళు ఉంటారు. కానీ వరంగల్ సీనన్న మాత్రం ప్రజల గొంతుకై పల్లె పాటై పల్లెలో ఉన్న జానపదాన్ని అమ్మల పోసి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అమ్మ చేతికున్న మట్టి వాసన బోర్లో ఉన్న మట్టి దాకా పాట పాడి వాటిని ప్రజలకు వివరించే గొంతు అన్నది కలం అన్నది. ఆ కలం ద్వారా రేపు ప్రపంచంలోనూ ఒక రికార్డ్ అయ్యే స్థాయికి అన్న పాట రావాలని మేము కళాకారులం అందరం మనసారా కోరుకుంటున్నాం. నల్లగొండ జిల్లా నకరికల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అయిన నకరికల్లో మూసి రోడ్ అందున్న గీతా మందిరంలో ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖు రోజు దీని ఆడిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరు ఎవరైనా రావచ్చు, పాట పాడగలిగే వాళ్ళు ఏ పాటన్నా పాడనివ్వండి. ఆ పాటకు అందరూ అరువులే. అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొని మీకు అవకాశాన్ని ఆ చరణాలు పాడే అవకాశం వస్తే మీరు చాలా అదృష్టవంతులు. మీరందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా కళాకారులం అందరిగా మనసారా మీ అందరికీ దగ్గరకల్లా ఆహ్వానాన్ని పలుకుతున్నాం.